వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసేసి శ్రేయాస్ అయ్యర్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఇండియా ఫస్ట్ T20 సిరీస్ ఆడబోతుంది ఐర్లాండ్ తో. అండ్ విత్ దట్ 15 years ఓల్డ్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ కూడా అఫీషియల్లీ ఇండియాకి డెబ్యూ చేయబోతున్నాడు T20 క్రికెట్ లో. మ్యాసివ్ IPL టోర్నమెంట్ తర్వాత ఇండియా ట్రై నేషన్ సిరీస్ లో ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు ఇండియా T20 లో డెబ్యూ చేయబోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 3 years దాటిపోయింది ఇంటర్నేషనల్ T20 క్రికెట్ ఆడి. సో ఇప్పుడు కెప్టెన్ గానే కాదు, బ్యాట్స్మెన్ గా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. సో సెలెక్టర్స్ ఏ నమ్మకంతో అయితే శ్రేయాస్ అయ్యర్ ని కెప్టెన్ చేశారో అది ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కూడా ఇదే. సో ప్రతి ఒక్కరు ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు, ఇటు వైభవ్ సూర్యవంశీ గానీ ఇటు శ్రేయాస్ అయ్యర్ గానీ ఎలా పర్ఫామ్ చేస్తారు ఈ సిరీస్ లోని. సో ఈ రెండు థింగ్స్ తో పాటు ఇండియాకి ఇంకో చిన్న కన్సర్న్ కూడా కనిపిస్తుంది ఐర్లాండ్ సిరీస్ కి ముందు. అదేంటనేది కూడా వీడియోలో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఐర్లాండ్ తో సిరీస్ చూడడానికి చాలా సింపుల్ గా ఈజీగా కనిపిస్తున్న ఈ సిరీస్ మీద చాలా థింగ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ ఇండియా ఫ్యూచర్ దీని మీద డిపెండ్ అయి ఉందని కూడా చెప్పొచ్చు కొన్ని విషయాల్లో. అవేంటనే చూద్దాం. ఫస్ట్ థింగ్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ. కెప్టెన్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ సిరీస్ శ్రేయాస్ అయ్యర్ ఆడబోతున్నాడు. యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ బ్యాటర్ రెండు విధాలుగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం శ్రేయాస్ అయ్యర్ కి. ఎందుకంటే T20 క్రికెట్ ఆడే చాలా రోజులైంది ఇంటర్నేషనల్స్ లో. సో ఖచ్చితంగా బ్యాటింగ్ లో కూడా రన్స్ చాలా అవసరం. అండ్ అదే విధంగా టీమ్ లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు, బౌలింగ్ చేంజెస్, బ్యాటింగ్ చేంజెస్ IPL లో చూసాం. ప్రాపర్ గా మంచి కెప్టెన్సీ చేస్తాడు, ప్రెషర్ సిచ్యువేషన్స్ లో చాలా కామ్ గా ఉంటాడు, థింగ్స్ హ్యాండిల్ చేస్తాడు. బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ ఖచ్చితంగా దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో అందుకని ఇంటర్నేషనల్ క్రికెట్ లో యాజ్ ఎ కెప్టెన్ ఎలా చేస్తాడు అనేది చూడాలి. అండ్ టీమ్ లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ బిల్డ్ అవ్వాలి. లేకపోతే ఆ ప్లేయర్స్ కెప్టెన్సీ సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుందని మనం IPL లో ఆల్రెడీ చూసాం. సో టీమ్ లో ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ బిల్డ్ అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అది కూడా బయటపడుతుంది ఈ సిరీస్ అయిపోయే టైంకి. అండ్ సెకండ్ థింగ్, వైభవ్ సూర్యవంశీ IPL లో అద్భుతంగా ఆడాడు. నాకౌట్ మ్యాచెస్ లో వండర్ఫుల్ ఇన్నింగ్స్. అండ్ మొన్న ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ లో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత T20 డెబ్యూ చేస్తున్నాడు అండ్ అఫీషియల్ గా ఇండియాకి ఆడబోతున్నాడు. బట్ ఇలాంటి టైంలో ఇదే ఫియర్లెస్నెస్ కంటిన్యూ చేస్తాడా? ఒకవేళ రన్స్ రాకపోతే ఎలా? ఇలానే 300 స్ట్రైక్ రేట్ తో ఓపెనింగ్ ఇవ్వగలడా? సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే యూరోప్ లో ఆడడం వేరు, ఇండియాలో ఆడడం వేరు. ఫస్ట్ థింగ్, ఇండియన్ పిచెస్ మీద, అది IPL లో బ్యాటింగ్ అనుకూలించే పిచెస్ మీద అంత బాగా ఆడగలిగాడు. మరి యూరోప్ లాంటి పిచెస్ లో ఎలా ఆడగలడు? ఇది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. సో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, వీటిని కూడా అనలైజ్ చేయాల్సిన టైం. సో ఈ రెండు థింగ్స్ ఖచ్చితంగా ఐర్లాండ్ సిరీస్ అయిపోయే టైంకి బయటపడుతుంది. అటు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ఎంత బాగా ఉన్నాడు, ఇటు బ్యాట్స్మెన్ గా వైభవ్ సూర్యవంశీ ఎంత బాగా ఆడగలడు అని. రెండు మ్యాచ్లే మన ఇండియన్ టీమ్ తో పోల్చుకుంటే ఐర్లాండ్ కొంచెం చిన్న టీం. బట్ స్టిల్ యాజ్ ఎ బ్యాట్స్మెన్, యాజ్ ఎ కెప్టెన్ వీళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. అండ్ సెకండ్ థింగ్, ఓపెనింగ్. ఇది చాలా క్వశ్చన్స్ క్రియేట్ చేస్తుంది. ఓపెనింగ్ వైభవ్ సూర్యవంశీ వస్తే వైభవ్ సూర్యవంశీ తో పాటు ఎవరు వస్తారు? అభిషేక్ శర్మ వస్తాడా, సంజు శాంసన్ వస్తాడా? ఎందుకంటే T20 వరల్డ్ కప్ చూసుకుంటే మనకి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ ఆడారు. 1 down ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ 1 down లోనే ఉంటే, ఎందుకంటే ఇషాన్ కిషన్ 1 down నుంచి తీలేం, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అటు ODIs లో కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సో ఇటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్న టైంలో ఇషాన్ కిషన్ తీసి పక్కన పెట్టే ఛాన్సే లేదు. మరి సూర్యకుమార్ యాదవ్ లేడు. సో ఆ ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ వస్తాడు. తిలక్ వర్మ ప్లేస్ అలానే ఉంది అండ్ హీఈస్ ఎ వైస్ కెప్టెన్. అక్కడ చేంజ్ ఛాన్స్ లేదు. మరి సంజు శాంసన్ తీస్తారా? సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ T20 వరల్డ్ కప్. సో మనం T20 వరల్డ్ కప్ తర్వాత ఆడబోయే ఫస్ట్ T20 సిరీస్. సో ఎవరిని తీసి వైభవ్ సూర్యవంశీని అకామిడేట్ చేయాలి? ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈ రెండు విషయాలు పక్కన పెడితే, సో ఇండియా చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీకి గేమ్ టైం ఇవ్వడం, కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఒకవేళ రెండు మ్యాచ్ల్లో సరిగ్గా ఆడలేకపోయినా నెక్స్ట్ సిరీస్ కు ఉంటాడనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అప్పుడే సూర్యవంశీ కొంచెం కామ్ గా సెటిల్డ్ గా ఆడగలడు. సెకండ్ థింగ్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ నిలబడడానికి కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లతో ఆ ఫస్ట్ సిరీస్ తోనే డిసైడ్ చేయకూడదు. ఫ్యూచర్ కెప్టెన్ గా మనం అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా 2-3 సిరీస్లు ఛాన్స్ ఇవ్వాలి, చూడాలి. ఆ టీమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూడాలి, డెసిషన్స్ చూడాలి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే ఏమైనా చేంజెస్ ఆర్ ఏమైనా క్రిటిసిజం ఉంటే చెప్పాలి. ఫస్ట్ 1-2 సిరీస్లకే క్రిటిసిజం చేయకూడదు. సో ఆ టైం అనేది ఇవ్వాలి సెటిల్ అవడానికి. సో వీళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అండ్ వీళ్ళిద్దరికి టైం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సిరీస్ లో ప్లేయర్స్ ఎవరిని అబ్జర్వ్ చేయాలంటే, తిలక్ వర్మ కొత్తగా వైస్ కెప్టెన్ అయ్యాడు. సో ఈ సిరీస్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడు, బ్యాటింగ్ ఛాన్స్ ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. బట్ స్టిల్ ఎంతవరకు పర్ఫామ్ చేయగలడు అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రాకి తోడుగా మనకి మెయిన్ T20 బౌలర్ హర్షదీప్ సింగ్. సో హర్షదీప్ సింగ్ T20 క్రికెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో ఇటువంటి అపోజిషన్ మీద ఎలా బౌలింగ్ వేయగలడు అనేది కూడా చూడాలి. అండ్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన టైం. ఇంగ్లాండ్ సిరీస్ లో వీళ్ళ ఫామ్ క్లియర్ గా కనపడే ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ ఇది స్టార్ట్ ఆఫ్ ద టైం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ
స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్ట్ మంచిగా ఉంటే నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ లో మంచిగా పర్ఫామ్ చేయగలరు. సో ఐర్లాండ్ సిరీస్ కి ముందు మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. నేను ఏదైనా మిస్ చేస్తుంటే మీరు కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీరేమనుకుంటున్నారు, వైభవ్ సూర్యవంశీ అదే ఫియర్లెస్నెస్ చూపిస్తూ మంచి స్కోర్ చేయగలంటారా? ఇన్ కేస్ ఓపెనింగ్ లో వైభవ్ సూర్యవంశీతో పాటు ఎవరు రావాలి, ఆ ఎవరిని తీయాలి టీమ్ లో నుంచి? ఈ థింగ్స్ అని మీ ఒపీనియన్ అనేది కమెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో వస్తే ఖచ్చితంగా సంజు శాంసన్ వస్తే బెటర్. బికాస్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉండాలి. అండ్ వైభవ్ సూర్యవంశీ అండ్ సంజు శాంసన్ ఇద్దరు రాజస్థాన్ ఆడున్నారు కాబట్టి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. దట్ మీన్స్ అభిషేక్ శర్మని తీయాలని కాదు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఛాన్స్ టు వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా ఒక ప్లేయర్ ని పక్కన పెట్టాలి. కాబట్టి ఐ ప్రిఫర్ ఒక మ్యాచ్ లో సంజు శాంసన్, ఒక మ్యాచ్ లో అభిషేక్ శర్మని తీసుకున్నా బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.